నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. ఈ మధ్య సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో కానీ చాలామందికి అంగస్తంభన అనేది చాలా ఎక్కువగా ఉంది. అది ఎందుకు ఎక్కువగా అవుతుంది, ఎలా తగ్గించుకోవాలి అనే విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు ఎండోక్రైనాలజిస్ట్ ప్రదీప్ వజ్జ గారు. డాక్టర్ ప్రదీప్ వజ్జ గారు, నమస్తే సార్. నమస్కారం సార్. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లో ఎక్కువ శాతం అంగస్తంభన ఎక్కువగా ఉంది. అది ఎలా వస్తుంది, ఎలా తగ్గించుకోవాలి సార్? యాక్చువల్లీ ఇప్పుడు మారుతున్న ప్రపంచంలో నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్, అఫ్ కోర్స్ ఎక్కువ సాఫ్ట్వేర్ పీపుల్లో ఉండొచ్చు, కానీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ సరిగా లేకపోవడం వల్ల చాలా మందిలో అంగస్తంభనే కాదు, ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. అంగస్తంభన అంటే ఏంటి అంటే మామూలుగా అంగం అనేది గట్టి పడకపోవడం లేదా తొందరగా మెత్తబడిపోవడం, దాన్ని అంగస్తంభన అంటారు. ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అంటే స్ఖలనం అంటాం తెలుగులో. అంటే ఏంటంటే తొందరగా అయిపోవడం. మామూలుగా మగవాళ్ళలో 7 నుంచి 8 నిమిషాలు నార్మల్, 5 నిమిషాలు కూడా నార్మల్ సెక్స్ అనేది, అంటే కంటిన్యూస్ గా చేసినప్పుడు. కానీ దానికంటే ముందే 2 నిమిషాలు 1 నిమిషంలోనే మనకి స్పర్మ్ అనేది బయటకు వచ్చేసేయడాన్ని ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అంటాం. సో నేను ఈ రెండింటికి కలిపి మీకు చెప్దాం అనుకుంటున్నాను, అంగస్తంభన అండ్ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్. ఇవి ఎక్కువగా ఎందుకు సాఫ్ట్వేర్ లో అవుతున్నాయి అంటే మేబీ వాళ్ళ లైఫ్ స్టైల్, మెయిన్ గా వాళ్ళు జంక్ ఫుడ్స్ అలాగ కూర్చొనే జాబ్ చేస్తూ ఉంటారు. అందుకే నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే కూర్చొని జాబ్ చేసేటోళ్ళు ప్రతి 1 అవర్కి నిల్చొని మళ్ళీ కూర్చోవాలి. దానివల్ల ఏంటంటే ఒక్కసారి మనకి అలాగే 3 అవర్స్ 4 అవర్స్ 5 అవర్స్ మనం కూర్చోవడం వల్ల, లేదా మనం మీరు చూస్తూ ఉంటే ఎక్కువ దూరాలు బైక్స్ నడపడం వల్ల, ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు గచ్చిబౌలి నుంచి ఎక్కడికో వెళ్తూ ఉంటారు. అంటే ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో 30 కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్ మళ్ళీ వైబ్రేట్ అయ్యే పెద్ద పెద్ద బళ్ళు వేసుకొని వెళ్తూ ఉంటారు. లేదా బైక్ యొక్క ఇది ఉంటది, దాని పోస్టర్ కొంతమంది ఇలా పెట్టుకుని వెళ్తూ ఉంటారు. నేను ఆ బైక్స్ ఏం చెప్పదలుచుకోలేదు. సో దాని వల్ల ఏంటంటే వాళ్ళకి టెస్టిస్ మీద ప్రెషర్ పడడం వల్ల, ఇదే కాకుండా వాళ్ళకి డిప్రెసివ్, అంటే ఈ సాఫ్ట్వేర్ చేసే వాళ్ళలో ఎక్కువగా ఏంటంటే ఎక్కువ కూర్చోవడమే కాకుండా ఈ స్మోకింగ్, ఆల్కహాల్, నైట్ అవుట్స్, లేట్ నైట్ స్లీపింగ్, ఇంకా ఎక్కువసేపు కంప్యూటర్ ముందు చేయడం వల్ల ఇలా మొత్తం కంప్లీట్ వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది హైయెస్ట్ స్ట్రెస్ లెవెల్స్. వాళ్ళకి వచ్చే డబ్బులు తక్కువ ఉంటాయి, స్ట్రెస్ మాత్రం దానికి 100 రెట్లు ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది అంటే ఈ అంగస్తంభన అనేది కానీ ఈ ఏమంటారు స్ఖలనం తొందరగా అయిపోవడం అనేది రెగ్యులర్గా, మీరు నమ్ముతారో నమ్మరో కానీ నా దగ్గరికి, అంటే మీకు తెలియకపోవచ్చు, ఒక 30 మంది, అంటే 30 సంవత్సరాలు దాటిన వాళ్ళు 80% మందికి ఈ స్తంభన ఈ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అనేది 80% మందికి ఉన్నాయి, 30 సంవత్సరాలు దాటిన వాళ్ళకి. అంటే మనం ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో చూడండి. మెయిన్ గా వీళ్ళు ఏంటంటే ఈ సోషల్ ఫోబియా, అంటే ఇప్పుడు పక్కన మన ఫ్రెండ్స్ కి చెప్పుకోలేరు, చెప్తే వాళ్ళు మనల్ని హేళన చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళు డిప్రెషన్ గురై వాళ్ళు బాధపడుతూ, ఎంత బాధపడుతూ మా దగ్గరికి వెరీ రేర్, ఈ 80%లో ఒక 10% మా దగ్గరికి వస్తారు. అది కూడా మీరు నమ్ముతారు నమ్మరో, వాళ్ళ యొక్క వైఫ్ కానీ వాళ్ళ యొక్క గర్ల్ ఫ్రెండ్సే తీసుకొస్తారు తప్ప ఆ మగవాళ్ళు వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్ని ట్రీట్మెంట్ తీసుకోవాలని ఎప్పుడు అనుకోరండి. సార్ చెప్తున్నారు, దీనికి ఎలాంటి పరిష్కారం ఉండబోతుంది? అంటే దీనికి పరిష్కారం అంటే మెడికల్గా మీరు కరెక్ట్గా ఒక డాక్టర్ దగ్గరికి వస్తే 100కి 100% పరిష్కారం ఉంటుంది. అస్సలు మీరు భయపడాల్సిన అవసరమే లేదు. దానిలో 80% ట్రీట్మెంట్ టాబ్లెట్స్ తోనే అయిపోతుంది, న్యూట్రోసిటికల్స్ అంటే విటమిన్స్ తోనే అయిపోతుంది. ఇంకొక 20% దానిపైన వెళ్ళాలి. ఇప్పుడు మనం ఆ ప్రొసీజర్స్ అన్ని తెలుసుకుందాం అండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే హిస్టరీ అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ అబ్బాయిని కూర్చోబెట్టుకొని హిస్టరీ తీసుకుంటాం. నీకున్న హ్యాబిట్స్, స్మోకింగ్ ఉందా, డ్రింకింగ్ ఉందా, లేదా నీకు ఎలాంటి, నీ లైఫ్ స్టైల్ ఏంటి, నీకు ఏంటి స్ట్రెస్, అలాంటివన్నీ తీసుకుంటూ ఉంటాం మొత్తం కంప్లీట్గా. తీసుకొని దాన్ని బట్టి అసెస్మెంట్ పెట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తాం. మామూలుగా అంగం అనేది లెవ్వాలన్నా, అంగం నుంచి స్పర్మ్ రిలీజ్ అవ్వాలన్నా ఏమవుతుందంటే మన బ్రెయిన్లో బ్రెయిన్ ఒక సిగ్నల్ పంపిస్తుంది. దేనికి? మన హార్ట్కి సిగ్నల్ పంపించిన వెంటనే మనకి అప్పుడు ఆ టైంలో సెక్షువల్గా యాక్టివ్ అవ్వాలి అనుకున్నప్పుడు హార్ట్ బీట్ అనేది పెరుగుతుంది. హార్ట్ బీట్లో అది పంపింగ్, ఇది కంప్లీట్ డిఫరెంట్ సిస్టమ్. ఆ బ్రెయిన్లో ఆ కెమికల్ రిలీజ్ అవుతుంది, హార్ట్ పంపింగ్ డైరెక్ట్గా పెన్నిస్కి పంపిస్తుంది. దానివల్ల అంగంలో రక్తం అనేది నిండి అంగం అనేది గట్టిపడుతుంది. ఓకే, సో
ఇప్పుడు ఆ బ్రెయిన్ నుంచి కెమికల్ ప్రాబ్లమ్ అంటే వాడికి డిప్రెషన్ అలాంటివి ఏమైనా ఉన్నాయా, లేదా యాంగ్జైటీ ప్రాబ్లమ్స్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అన్నది ఒకటి. నెంబర్ 2 వెరీ ఇంపార్టెంట్, హార్ట్ ప్రాబ్లమ్స్, కొన్ని నరాలు అనేవి బ్లాక్ ఉండడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్స్, లేదా కొన్ని డ్రగ్స్ లైక్ బీపీ, హైపర్ టెన్సివ్, డయాబెటీస్ లేదా స్థూలకాయం ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అన్నది మేము అసెస్మెంట్ చేసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తాం. కొన్ని డ్రగ్స్ ఉంటాయండి, అవి ఎట్లా పనిచేస్తాయి అంటే వితౌట్ మన హార్ట్ మీద ఇక్కడ ప్రెషర్ అంటే ఎక్కడ కూడా ప్రెషర్ పడకుండా వాళ్ళు ఏం చేస్తారంటే అది తీసుకోవడం వల్ల మనకి బ్రెయిన్ నుంచి డైరెక్ట్గా ఆ ఇంపల్స్, ఆ కెమికల్ రిలీజ్ చేయడానికి అవసరమైన టాబ్లెట్స్ కూడా ఉంటాయి. అంటే బ్రెయిన్ నుంచి ఆ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఆటోమేటిక్గా, మనకి హార్ట్ మీద ప్రెషర్ పడకుండా ఆటోమేటిక్గా మనకి ఎరెక్షన్ అనేది అయ్యే అవకాశం ఉంటుంది. ఈ మధ్య ఏం చేస్తున్నారంటే మెడికల్ షాప్స్లోకి వెళ్ళి వాళ్ళు వైగ్రాలని ఇవన్నీ తీసుకొని హార్ట్ మీద, కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది. కానీ ఖచ్చితంగా దానికి 0 సైడ్ ఎఫెక్ట్స్తో మంచి ట్రీట్మెంట్ ఉంది. అలాంటి పనులు అయితే అస్సలు చేయొద్దండి. అంటే ఆ టాబ్లెట్స్ తీసుకోవడం ఎఫెక్టివ్ అంటారా సార్? అంటే ఆ టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల ఎలా పనిచేస్తుంది అంటే అది మనకి వేసుకున్న వెంటనే హార్ట్ బీట్ అనేది పెరిగిపోతుంది. హార్ట్ బీట్ పెరిగి మనకి ఎరెక్షన్ అనేది అవుతుంది. దానివల్ల మనకి ఏంటంటే హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అసలు వాళ్ళకి ఎంత ఎంజీ తీసుకోవాలని 50 mg, 100 mg, 200 mg ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి లేవడానికి ఎంత ఎంజీ కావాలంతా వాళ్ళు అలవాటు పడిపోతారు. సో మనం ఆ ట్రీట్మెంట్ అనేది కంపల్సరీ మనం తీసుకోకూడదు. సో మీకు చెప్పా కదా, ఫస్ట్ కౌన్సిలింగ్, సెకండ్ ట్రీట్మెంట్, థర్డ్ ఏంటి అంటే బెస్ట్ ఏంటంటే కొన్ని న్యాచురల్ టెక్నిక్స్ ఉంటాయి లైక్ స్క్వీజ్ అండ్ స్టాప్. అంటే మనం యూరిన్ వెళ్ళేటప్పుడు యూరిన్ వెళ్ళాలి ఆపాలి అలా మనం ఒక 7 times చేయాలి. దానివల్ల ఏమవుతుందంటే మన పెల్విక్ మజిల్స్, మనకి స్పర్మ్ని హోల్డ్ చేసే కెపాసిటీ, యోగాలో యాక్చువల్లీ ఇది ఒకటి నేర్పిస్తారు. అంటే వాళ్ళకి యోగా చేసే వాళ్ళకి కూడా స్పర్మ్ హోల్డ్ చేసేది వాళ్ళకి వస్తుంది అనమాట. అంటే స్పర్మ్ రాకుండా లోపలికి లాగేసుకోవచ్చు. అలా 1-2 times లాగితే సెక్షువల్ ఇది డ్యూరేషన్ పెరుగుతుంది. అది ఒక టెక్నిక్. ఇంకోటి కీగిల్స్ ఎక్సర్సైజ్ అంటాం. అంటే కొన్ని టైప్ ఆఫ్, మీరు ఈవెన్ యూట్యూబ్ లో కూడా చూడొచ్చు, ఈ మజిల్స్ గట్టిపడడానికి ఎక్సర్సైజ్ చేస్తాం. ఈ మజిల్స్ గట్టిగా ఉంటే ఆటోమేటిక్ గా మన పెన్నిస్ ని లేపడానికి ఉపయోగపడుతుంది, లేదా స్పర్మ్ ని మనం గట్టిగా ఆపేసేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇవి న్యాచురల్ ఎక్సర్సైజ్ విధంగా ఇది చెప్పాం. ఇవన్నీ కాదు, హార్ట్ ప్రాబ్లం ఉంది, కిడ్నీ ప్రాబ్లం ఉంది, ఇంకా అవ్వట్లేదు, ఈ టాబ్లెట్స్ కూడా అవ్వట్లేదు అంటే ఇంటర్ కెవర్నస్ ఇంజెక్షన్స్ అని అంటాం. అవి ఏంటంటే ఇప్పుడు చాలా మంది పాన్ చూసి వాళ్ళకి చాలా అంగం అనేది అంత షేప్ చేస్తున్నారు, అంగం అనేది అంత పెద్దగా ఉంది అంటే వాళ్ళేమి సూపర్ న్యాచురల్ సూపర్ మ్యాన్స్ కాదు. అది కంప్లీట్ మిమ్మల్ని మభ్య పెడుతున్నారు. దానిలో ఏంటంటే ఇంటర్ కెవర్నస్ పెపావెరిన్స్ అని కొన్ని ఉంటాయి ఇంజెక్షన్స్, అది డైరెక్ట్గా పెన్నిస్ పట్టుకొని లోపలికి వేసేసుకుంటారు. దానివల్ల ఏంటంటే ఆ ఎరెక్షన్ అనేది 3 hours 4 hours వరకు ఆ పెన్నిస్ అనేది చాలా ఎక్స్టెండ్ అయిపోతుంది. అది 3-4 hours ఉంటుంది అది ఇవ్వడం వల్ల. బట్ దట్ ఈస్ నాట్ అడ్వైజబుల్, నాట్ సేఫ్. అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే అవేర్నెస్ గురించి చెప్తున్నా, ఈజ్ నాట్ రిలేటెడ్ హియర్. బట్ ఏంటంటే చాలా మంది పాన్లో ఎందుకు అంగం అంత పెద్దగా ఉంటుంది, అంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ని హేళన చేయడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి నేను చెప్తున్నా. అవన్నీ కూడా ఫేక్. మీరు అవి ఏవైతే చూస్తున్నారో అది 100% ఫేక్. సో మీరు ఆ పార్న్ ఎడిక్షన్స్ అవన్నీ తగ్గించుకోవాలి. అసలు ఐ డోంట్ అడ్వైజ్ దట్. అండ్ ఇవి ఇప్పుడు ఏవైతే ఉందో ఇవన్నీ కూడా పనిచేయకపోతే ఇప్పుడు ఇంకొక బెస్ట్ అని కాదు, ఇంకా లాస్ట్ ఆప్షన్ 1%కి చేసేది ఒకటి ఉందండి. ఈ అంగం పెద్దగా అవ్వాలనుకున్నా లేదా అంగం అనేది లేపాలి అనుకుంటే ఇప్పుడు కొత్తగా పెనైల్ ఇంప్లాంట్స్ అని వచ్చాయి. పెనైల్ ఇంప్లాంట్స్ అంటే ఏంటంటే ఇంటర్ కెవర్నస్, మనకి అంగం ఏదైతే ఉంటుందో లోపల, ఇప్పుడు బ్రెస్ట్ ఇంప్లాంట్ ఎలాగో లోపల ఒక చిన్న ట్యూబ్ వేస్తాం. ఆ ట్యూబ్కి కనెక్షన్ టెస్టిస్లో పెడతాం. అంటే బాల్స్లో ఒక చిన్న స్విచ్ పెడతాం అనమాట. స్విచ్ పెట్టి మనకి ఇప్పుడు అది వీళ్ళకి 50-60 సంవత్సరాల వాళ్ళకి ఈ మధ్య చేస్తున్నాం. ఏమవుతుందంటే అక్కడ మనం ప్రెస్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా ఎరెక్షన్ అనేది జరుగుతుంది. మనకి అంగం అనేది పెద్దగా అయిపోతుంది. మనం ఎంతసేపు చేయాలనుకుంటామో అంతసేపు చేసి మళ్ళీ అదే టెస్టిస్ మీద ప్రెస్ చేస్తే మళ్ళీ అంగం అనేది చిన్నగా అయిపోతుంది. ఒకప్పుడు ఏంటంటే పాకెట్లో ఉండేది, మనం పంప్ చేసుకుంటే అది అంగం పెద్దగా అయ్యేది, మళ్ళీ రిలీజ్ చేస్తే మళ్ళీ చిన్నగా అయ్యేది. ఇప్పుడు ఏంటంటే అడ్వాన్స్డ్ టెస్టిస్ లోపలే మనకు ఆ బటన్ అనేది ఇచ్చేస్తున్నారు. ఆ బటన్ నొక్కితే ఆటోమేటిక్గా అంగం అనేది పెద్దగా అవ్వడం అనేది జరుగుతుంది. ఇలాంటి మంచి ట్రీట్మెంట్స్ వచ్చాయి. బట్ అది 1% చెప్పారు, కానీ 99% మన ట్రీట్మెంట్స్ టాబ్లెట్స్తోనే అయిపోతుందండి.
సార్ ఇప్పుడు చాలా మందికి డౌట్ ఏంటిది అంటే డ్యూరేషన్ అనేది మాస్టర్బేషన్ చేసుకోవడం వల్ల తగ్గుతుందా? నో, యాక్చువల్లీ డ్యూరేషన్ అనేది మాస్టర్బేషన్ చేయడం వల్ల తొందరగా అయిపోతుంది. బట్ అలానే మాస్టర్బేషన్ చేయడం వల్ల డ్యూరేషన్ తగ్గడం కానీ వాళ్ళు వీక్ అయిపోవడం కానీ ఇలా ఏమీ జరగదు. బట్ పార్న్ చూసి మాస్టర్బేషన్ చేసుకునే వాళ్ళు ఏంటంటే నార్మల్గా నిజ జీవితంలో చేయడానికి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. ఇంతే కదా, అది ఎందుకు చేయడం, అంత ఎఫర్ట్ పెట్టడం. మగవాళ్ళకి ఏంటంటే ఎఫర్ట్స్, ఇలాంటి లవ్ ఎఫర్ట్స్ అనేవి తక్కువ పెడతారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎక్కువగా ఫ్యామిలీ అని కష్టపడాలి, డబ్బులు సంపాదించాలి, ఇలాంటివి ఉంటాయి. సో ఇవన్నీ చేయాలంటే ఇప్పుడు ఒక అమ్మాయి వెనకాల పడి ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేసి ఆ అమ్మాయిని తిప్పి ఇదంతా వాళ్ళకి టైం ఇష్టం ఉండక వాళ్ళు ఈ మధ్య చాలా మంది మగవాళ్ళు ఏం చేస్తున్నారంటే పార్న్ చూడడం అలవాటు చేసుకొని మాస్టర్బేషన్ చేసుకోవడం అనేది అలవాటు. ఇంతే కదా, ఇది అవసరమా, దీనికి మనం ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయడం అవసరం అయిపోయింది. ఇప్పుడు నేను పనికి వెళ్తా, వర్క్కి వెళ్తా, కష్టపడి పని చేసుకుంటాడు, మంచిగా లైఫ్ లో బతుకుతూ ఉంటాడు. బట్ దట్ ఈస్ నాట్ నిజం అనేది అది కాదు. అంటే ఇవి మనం ఈక్వల్ గా మెయింటైన్ చేయాలి. మన అంటే ఏమంటారు, హెల్దీ సెక్షువల్ పార్ట్నర్ ఎంత ఇంపార్టెంటో ఈ మాస్టర్బేషన్ ఇవన్నీ చేయడం వల్ల అయితే సైడ్ ఎఫెక్ట్స్ ఉండకపోవచ్చు, కానీ ఇంట్రెస్ట్ అనేది రియల్ సెక్స్ మీద పోతూ ఉంటుంది, తగ్గుతుంది. అంటే ఇప్పుడు పెళ్లి కాకుండా ఉన్న అబ్బాయిలు అందరూ వాళ్ళు ఎక్కువ ఎడిక్ట్ మాస్టర్బేషన్ మీద అవుతారని చెప్పేసి అన్నారు. దానివల్లే పెళ్లి చేసుకోలే, ఒకవేళ వచ్చినా ఈ టైంలో పెళ్లి ఎందుకు అన్నట్టు మాట్లాడుతున్నారని చెప్పేసి తెలిసింది. ఎంతవరకు అది యాక్చువల్లీ ఈ మధ్య బాగా పెరిగిపోయిందండి. దీన్ని డింకీ కపుల్స్ అని ఇలా చాలా రకాలు వచ్చాయి ఈ మధ్య. ఈ మధ్య ఏంటంటే ఎట్లా తయారంటే మరీ అంత అవసరం అయితే వీళ్ళు మేక్ గర్ల్ ఫ్రెండ్ అన్నట్టున్నారు, కానీ పెళ్లి విలువలు మానవత్వం ఇవన్నీ లేకుండా అయిపోతుంది. చాలా మంది ఈ మధ్య దాని మీద విరక్తి పుట్టి పెళ్ళిళ్ళు కూడా ఈ మధ్య చేసుకోవట్లేదు, ఇష్టపడట్లేదు. నాకు తెలిసి నెక్స్ట్ జనరేషన్ విల్ బి ద, మీరు చెప్పే జనరేషన్, మీరు చెప్పేవి ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ జనరేషన్ ఖచ్చితంగా పెళ్లికి ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. ఓకే. అండ్ సార్ నేను రీసెంట్గా ఒకటి విన్నది ఏంటంటే ఎండలో బైక్ పెట్టి ఆ బైక్ మీద మనం ఒక క్లాత్తో తుడవకుండా, ఏదన్నా తడి క్లాత్తో తుడవకుండా కూర్చుంటే హార్మోన్ కౌంట్ అనేది అబ్బాయిల్లో చాలా వరకు తగ్గుతుంది, పిల్లలు పుట్టే అవకాశాలు 50%కే అయిపోతుంది అని చెప్పేసి విన్నాను. అది ఎంతవరకు నిజం? క్లాత్తో తుడవడం అదంతా సంబంధం లేదు, కానీ మీరు చెప్పింది ఒకటైతే కరెక్ట్. బైక్స్ మీద కూర్చోవడం వల్ల ఫెర్టిలిటీ, అంటే కార్లో ఇప్పుడు అలా కూర్చున్నా, ఒక సీట్లో నేను కూర్చున్నట్టు కూర్చుంటా, అంటే ఇలా ఓపెన్గా పెట్టుకొని కూర్చుంటాం. కానీ బైక్లో ఏమవుతుంది అంటే ఇప్పుడు డిజైన్డ్ బైక్స్, ఇప్పుడు ఏవైతే బైక్స్ డిజైన్ చేస్తున్నారో అవన్నీ కూడా ఏరోడైనమిక్స్కి వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, స్టైల్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కానీ ఎక్కడా కూడా వాళ్ళు ఆ బైక్ మనకి ఇక్కడ ఎంత అంటే మనకు ఆ టెస్టిస్ దగ్గర, బాల్స్ దగ్గర అది ఎంత సేఫ్టీ ఉంటుంది అన్నది అస్సలు ఎవ్వరూ చూడలేదు. ట్యాంక్ చూస్తే ట్యాంక్ డైరెక్ట్గా ఫ్రంట్ కింద నుంచి సీట్ నొక్కుతుంది, ఫ్రంట్ నుంచి ట్యాంక్ నొక్కేస్తుంది అన్నమాట. దానివల్ల ఏమంటే మనకి స్పర్మ్ సప్లై చేసే వ్యారికోసిల్ అని ఉంటుంది, దాని నుంచే స్పర్మ్ అనేది రిలీజ్ అవుతుంది అన్నమాట. సో అవి నొక్కుకుపోయి ఒక 1 hour 2 hours 3 hours వీళ్ళు లాంగ్ రైడ్స్, లాంగ్ ట్రావెలింగ్ చేయడం వల్ల అవి కంప్లీట్గా బ్లాక్ అయిపోతున్నాయి. ఈ మధ్య ఎవరికి టెస్టిక్యులర్ స్కాన్స్ చేస్తే అందరికీ grade 1 వ్యారికోసిల్, grade 2 వ్యారికోసిల్, grade 3 వ్యారికోసిల్. grade 3 వ్యారికోసిల్ అంటే అసలు వాళ్ళకి స్పర్మ్ అనేది బయటికి రాదు. స్పర్మ్ రాకపోతే వాడికి ఎరెక్షన్ ఉంటే ఏం యూజ్ ఉంది, వాడు ఎంతసేపు సెక్స్ చేసినా యూజ్ లేదు. స్పర్మ్ ముందు బయటికి రావాలి కదా, పిల్లలు పుట్టారు. మేబీ హీఈస్ గుడ్ ఎట్ సెక్స్, కానీ వాడికి పిల్లలు పుట్టరు. రీజన్ ఏంటి అంటే ఈ బైక్ డ్రైవింగ్స్, ఈ బైక్స్ యొక్క ఏరోడైనమిక్స్కి చూస్తున్నారు, అంటే అది వెళ్ళే స్పీడ్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, సిట్టింగ్ కంఫర్ట్ అనేది ఇవ్వట్లే. ఒకప్పుడు మంచి బైక్స్ ఏవైతే ఉన్నాయో సిట్టింగ్ కంఫర్ట్ చాలా బాగుండేది. ఇంకోటి ఆ బ్లాక్ సీట్ ఏదైతే ఉంటుందో హీట్, ఇప్పుడు మనకి ఆ బ్లాక్ ఏమవుతుందంటే ఇప్పుడు మెయిన్గా ఈ సమ్మర్లో ఆ ఎండను అబ్జర్వ్ చేస్తుంది అనమాట. ఆ ఎండను అబ్జర్వ్ చేసి మనం కూర్చునేటప్పుడు ఆ వేడిని మన టెస్టిస్లోకి పైకి వదులుతుంది. అలా వదలడం వల్ల టెస్టిస్ నుంచి వేడి ఎక్కువయ్యి టెస్టిస్ డ్రై అయ్యి, అంటే ఆ బాల్స్ ఏవైతే ఉన్నాయో అవి డ్రై అయ్యి ఆ వ్యారికోస్ బ్లాక్స్ కానీ ఆ స్పర్మ్ అనేది ఎండిపోవడం కానీ ఇవన్నీ జరిగి ఈ మధ్య ఆ బైక్స్ వల్ల ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఇదే కాకుండా ఈ బైక్స్ ఏవైతే ఎక్కువ వైబ్రేట్ అవుతాయో, అంటే హై సీసీ బైక్స్, అంటే 350 అనే కాదు, more than 500cc 700cc 1000cc బైక్స్లో
మనకి తెలియకుండా మైక్రో వైబ్రేషన్ అంటాం. మైక్రో వైబ్రేషన్ అంటే ఒక టైప్ ఆఫ్ అంత ఇంజిన్ వేడి, అంత వైబ్రేషన్ ఏంటంటే చాలా తక్కువ వైబ్రేషన్. ఆ వైబ్రేషన్ వల్ల మొత్తం టెస్టిస్ అంతా కదిలి మనకి తెలియకుండానే ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ బైక్ డ్రైవ్ చేసే వాళ్ళకి బాగా పెరుగుతుందండి. ఓకే.